హలో గైస్, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. సినీ ఇండస్ట్రీలో మహిళలపైన లైంగిక వేధింపులు కామన్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది యాంకర్ అనసూయ. నటిగా ఎదిగే క్రమంలో కమిట్మెంట్ అనేది ఎక్కడో ఒక చోట ఎదురవుతుందని చెప్పింది. రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో అనసూయ చేసిన ఈ కామెంట్స్ కాస్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారిపోయింది. కాస్టింగ్ కౌచ్ పైన ఇప్పటికే ఎందరో నటీమణులు ఓపెన్ కాగా తాజాగా అనసూయ కీలక వ్యాఖ్యలు చేసిందన్నమాట. తనను కమిట్మెంట్ అడిగిన సమయంలో ఎలా ప్రవర్తించాననే విషయాన్ని చెబుతూ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. ఒక సినిమా గురించి చర్చించే సమయంలో ఎదుటివారి ఉద్దేశం మొదట 3 నిమిషాల్లోనే అర్థమవుతుందని, అప్పుడే వాళ్ళు ఏం ఆశిస్తున్నారో తెలుసుకొని తాను అలర్ట్ అవుతానని అనసూయ చెప్పింది. ఆ సమయంలో తన భర్త, పిల్లల గురించి మాట్లాడి ఆ టాపిక్ సైడ్ చేస్తానని తెలిపిందనమాట. సినీ పరిశ్రమలో ఎదగాలంటే ఎవరిని నొప్పించకూడదని, ఎవరితోనూ వివాదాలు పెట్టుకోకుండా న్యూట్రల్ గా వెళ్లాలని చెప్పిందనమాట అనసూయ. భవిష్యత్తులో వాళ్ళు ఎదురైనా ఆనందంగా మాట్లాడుకునేలా ఉండాలని పేర్కొంది. అంటే కమిట్మెంట్ విషయం పైన కర్ర విరగకూడదు, పాము చావకూడదు అన్నట్లుగా ఉనిందనమాట అనసూయ మాట తీరు. అయితే జబర్దస్త్ బ్యూటీగా తెలుగు ప్రేక్షకుల మనసులో చెరగని స్థానం సంపాదించింది అనసూయ. టీవీ నటిగా కెరీర్ లో పీక్స్ లోకి వెళ్లి సినిమాల్లో కూడా సత్తా చాటింది. దీంతో తెలుగు సినిమా పరిశ్రమలో క్రమంగా అనసూయ ట్రెండ్ మొదలైందనమాట. వెండి తెర పైన సందడి చేస్తూనే సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది. ఆ తర్వాత కొన్నాళ్ళు న్యూస్ ప్రెజెంటర్ గా మారి ఆ తర్వాత జబర్దస్త్ యాంకర్ గా అందరికీ కనెక్ట్ అయిపోయింది. సో దాంతో అనసూయ చేసిన ఈ కామెంట్స్ కాస్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారిపోయింది. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫిల్మీ ట్రెండింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని సైతం క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతే